హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వీడియోలో సరికొత్త వెరైటీ అండి, బ్యాంబూ శారీస్తో వచ్చానండి. శారీస్ చూడండి, అంటే మనకి మంచి రోల్ చేసిన శారీస్ అండి. అంటే చీర మీరు రోలింగ్ చేయాల్సిన అవసరం లేదండి, బ్యాంబూకి శారీ అంతా చుట్టేసి వస్తుందండి. మంచి ట్రెండింగ్ ఉంది కదండి. అందరు ఇంతవరకు అసలు చాలామంది అడిగారు మమ్మల్ని, బ్యాంబూ శారీస్ ఎందుకు పెట్టట్లేదు మీరు అని చెప్పేసి. ఈరోజు వచ్చాయండి కొత్త వెరైటీ, అందుకే నేను మీకు వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఒకటి వచ్చేసండి మనకి పేపర్ సిల్క్లో ఉందండి. ఆ తర్వాత మట్కా జూట్ అండి, మట్కా జూట్లో ఉంది. మట్కా జూట్లో ముందంతా మనము మంచి కాస్ట్లీ రేంజ్లో ఇచ్చానండి. ఇదంతా 1 year బ్యాక్, మీకు తెలిసిన విషయమే కదండి. ఇమీడియట్గా మనకి ఏదైనా సెమీలో వచ్చేస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు మట్కా జూట్ కూడా ఉంది. చాలా బాగుందండి, వీవింగ్లో ఉన్నాయి ఈ శారీస్ కూడా. అండ్ నెక్స్ట్ అంతా పేపర్ సిల్క్ అండి. పేపర్ సిల్క్లో కూడా మనకి ఆర్యా వర్క్తో ఉన్నాయండి. ఇవన్నీ కంచి బార్డర్స్ వచ్చేసి, దీంట్లో కూడా 2 డిజైన్స్ ఉన్నాయండి. చూద్దాం రండి. ఈరోజు మన ఫస్ట్ వెరైటీ అండి. ఫస్ట్ వెరైటీ వచ్చేసి చెప్పాను కదండి, కోరాలో మనకి పేపర్ సిల్క్ అండి. పేపర్ సిల్క్ అంటే కూడా ఇది కోరా తంచోయ్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుందండి. లైట్ వెయిట్ శారీ అండి. అసలు శారీ చూడండి, నేను ఓపెన్ చేస్తాను మీకు. బ్యాంబూ శారీస్ అని చెప్పాను కదండి, అంత మనకి ఇవి కర్రకి చుట్టేసి వస్తాయండి. కానీ మళ్ళీ మనం ఇది రోలింగ్కి ఎట్లా ఇవ్వాలి ఆ టెన్షన్ అక్కర్లేదండి. అసలు మనకి రోలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. శారీ చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా మీకు వచ్చేసి ఫస్ట్ ఇదంతా బ్లౌజ్ వస్తుందండి. ఆ తర్వాత మనకి పళ్ళు వస్తుందండి. చూడండి, నాకు కూడా అసలు ఎంత బాగా అనిపించినాయండి ఈ శారీస్ చూస్తుంటే. ఒకసారి వీడియో చేయాలనిపించిందండి, అందుకే చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఓపెన్ అయిందంతా బ్లౌజ్ అండి. ఇదంతా బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది పళ్ళు అండి. పళ్ళు కూడా మనకి పటోలా డిజైన్ వచ్చింది చూడండి, బాక్స్ పళ్ళు లాగా ఉంది ఇది. ఇప్పుడు శారీ ఓవరాల్ అంతా ఇదండి. మంచి బ్లూ కలర్లో ఉందండి, డార్క్ బ్లూ ఉంది శారీ. చూడండి, ఓపెన్ అయినంత తర్వాత మనకి శారీ అంతా ఇలా వస్తుంది. చూడండి, శారీ ఓవరాల్ అంతా ఇది మనకి మంచి డార్క్ బ్లూ కలర్లో ఉందండి. పైన బార్డర్ చూడండి, ఇది మునియా బార్డర్ లాగా ఉంది చూడండి. మునియా బార్డర్లో వచ్చేసి పటోలా డిజైన్ ఉందండి, అదే స్టైల్లో ఉంది. ఇదంతా వీవింగ్ అండి, ప్రింట్ కాదు. శారీ ఓవరాల్ అంతా మనకి బూటీస్ అండి, ఇలా బూటీస్ వస్తాయి. మీకు కోరా సిల్క్ అంటే పేపర్ సిల్క్ అంటే తెలుసు కదండి, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇది కొంచెం మనం దీంట్లో సాటిన్ పెట్టికోట్స్ వాడుకున్నామంటే సేమ్ మ్యాచింగ్ బాగుంటుందండి. కానీ ఫాలింగ్ అండి, స్టిఫ్ ఉండదు. శారీ అంతా ఫాలింగే. కలర్ చూడండి, ఇదంతా బూటీస్ అండి. ఈ బూటీస్ కూడా వీవింగ్లో ఉన్నాయండి. కింద బాటమ్ బార్డర్ కూడా మనకి మునియా బార్డర్ లాగానే ఉంది చూడండి. మునియా బార్డర్లో అంతా మనకి ఇది పటోలా డిజైన్ ఉందండి. బార్డర్లో అంతా ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి. పళ్ళు చూసారు కదండి, ఏదైతే బార్డర్ ఉందో అదే బాక్స్ వచ్చేసి దాంట్లో మనకి వీవింగ్ వచ్చింది చూడండి. అట్లాగే బ్లౌజ్ కూడా వీవింగ్లో ఉంటుందండి. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా అంతా మనకి వీవింగే ఉంటుందండి. వీవింగ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుందండి. కలర్ పైన చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. చాలా లైట్ వెయిట్ అండి. ఇదైనా వాషబుల్లేనండి మనకి. ఈ శారీ మనము వాషింగ్ వచ్చేసి షాంపూ వాష్ చేసుకోవచ్చు అండి, లైట్ వాష్ చేసుకోవచ్చు. సేమ్ దాంట్లో మనకి ఇంకా 4-5 కలర్స్ ఉన్నాయండి. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకి ఓన్లీ 1305 అండి. మంచిగా ఉంది కదండి వెరైటీ, అసలు లైట్ వెయిట్లో మనకి. ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం. ఇవన్నీ ఇలానే వస్తాయండి మనకి, చాలా లైట్ వెయిట్ అండి. ఇది తీస్తున్నదంతా మీకు బ్లౌజ్ వస్తుందండి. ఫస్ట్ అంతా బ్లౌజ్, ఆ తర్వాత పళ్ళు అండి. ఇదంతా పళ్ళు వస్తుంది చూడండి. బాడీ కలర్ అండి, ఇదంతా బాడీ కలర్ వచ్చేసి బ్లాక్లో ఉంది చూడండి. మీకు కలర్ చూస్తే తెలుస్తుంది చూడండి, మంచి బ్లాక్ కలర్ అండి. ఇది దీనికి మనం ఒక్కటేనండి, మనకి దీంట్లో మైనస్ ఏముంది ఒక్కటే అంటే సేమ్ మ్యాచింగ్ మనకి పెట్టికోట్ ఒక్కటేనండి. దీంట్లో కూడా ఇప్పుడు మనకి షేపర్స్ వస్తున్నాయండి. అండ్ సాటిన్ పెట్టికోట్ వేసుకున్నా కూడా మనకి కలర్ అనేది సేమ్ దొరికిపోతుందండి. ఇప్పుడు దానికోసం అంత ఆలోచిస్తలేరండి. లైట్ వెయిట్ కావాలంటున్నారు. పేపర్ సిల్క్ కట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది తెలిసిందేనండి, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఇప్పుడు మీకు ఇంకో కలర్ ఉందండి, చూద్దాం. ఇది చూడండి, ఈ డిజైన్ ఎలా ఉందో చూడండి. అసలు ఇందాక చెప్పాను కదండి నేను తంచోయి అని చెప్పేసి, తంచోయి అండి. ఇదంతా వర్క్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ అంతా, ఈ వర్క్ని మనము తంచోయి అంటామండి. ఇదంతా బ్లౌజ్ పైన ఉంది చూడండి, ఇదంతా వీవింగ్ అండి. మంచి వీవింగ్ బ్లౌజ్ అండి.
ఇది పళ్ళు అండి, పళ్ళు చూడండి బాక్స్ పళ్ళు అండి. శారీ ఓవరాల్ అంతా ఇది వస్తుందండి మనకి. శారీ ఓవరాల్ అంతా వీవింగే ఉంటుంది చూడండి. ఇందాక చూసిందేమో బూటీ స్టైల్ ఉందండి, ఇది ఆల్ ఓవర్ స్టైల్ ఉంది చూడండి. శారీ అంతా మనకి ఆల్ ఓవర్ స్టైల్ అండి, మంచి వీవింగ్లో ఉంది శారీ అంతా. అసలు క్లాసీ లుక్ ఉందండి, లైట్ వెయిట్. శారీ ఓవరాల్ అంతా ఇదండి, ఓవరాల్ ఇలా వస్తుంది. పళ్ళు అండి, బ్లౌజ్ కూడా వీవింగ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. సేమ్ డిజైన్ అండి, సేమ్ డిజైన్లో ఇప్పుడు నేను తీసిందంతా ఇది బ్లౌజ్ అండి. పళ్ళు పార్ట్ అండి, ఇదంతా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది చూడండి. బాక్స్ పళ్ళు వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ ఓవరాల్ అంతా ఇదండి. చూడండి కలర్ ఎంత బాగుందండి, గ్రీన్ కలర్ పైన ఉంది. ఈ వీవింగ్లో మనకి శారీ ట్రాన్స్పరెంట్ ఉన్నది అంత తెలియట్లేదండి, ఎందుకంటే శారీ ఎంత వీవింగ్ వచ్చింది కదండి. కొంచెం బూటీ ఉన్న దాంట్లో కొంచెం ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది మనకి. ఈ వీవింగ్ ఉన్న దాంట్లో మనకు అంత టెన్షన్ అక్కర్లేదండి, ఈజీగా మనకి మ్యాచింగ్ పెట్టుకోవడం దొరికిపోతుందండి. ఇదంతా చూడండి శారీ అంతా ఓవరాల్ వీవింగ్ అండి. దీంట్లో పైన బార్డర్ చూడండి, ఫ్లోరల్ బార్డర్ లాగా వచ్చేసి శారీ ఓవరాల్ అంతా బూటీ స్టైల్ ఉంది. జకార్డ్ డిజైన్లో వచ్చింది చూడండి అంతా. బాటమ్ బార్డర్ కూడా అలాగే ఉంటుంది చూడండి, బాటమ్ బార్డర్ కూడా మనకంతా సేమ్ ఇలాగే వస్తుంది. పళ్ళు అయితే బాక్స్ పళ్ళులో వచ్చిందండి, ఇదంతా బాక్స్ పళ్ళు చూడండి. ఇది పళ్ళు, బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. ఇంకా వేరే మనం బ్లౌజ్ వెతుక్కునే అవసరం లేదండి మనకి. ఈ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు. ఇది కూడా బూటీ స్టైల్ వచ్చిందండి. ఇప్పుడు ఓపెన్ చేస్తుందంతా బ్లౌజ్ అండి. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది చూడండి, ఇది బూటీ స్టైల్లో ఉందండి. శారీ ఓవరాల్ అంతా ఇదండి మనకి. శారీ ఓవరాల్ వచ్చేసి వీవింగ్లో బూటీ వచ్చింది చూడండి. సేమ్ దాంట్లో ఇంకో కలర్ ఉందండి, చూద్దాం. సేమ్ డిజైన్ అండి, ఇది కలర్ వేరియేషన్. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి, ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేశానో నేను, ఇది బ్లౌజ్ అండి. పళ్ళు అండ్ శారీ ఓవరాల్ ఇదంతే. మంచి బర్గండి షేడ్లో ఉందండి ఇది. ఈ షేడ్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో మీకు. నెక్స్ట్ బ్యాంబూ శారీస్లోనేనండి. దీంట్లో వచ్చేసి మట్కాలో అండి. మట్కా ఫ్యాబ్రిక్ మీకు తెలిసిందేనండి, కాకపోతే లాస్ట్ ఇయర్ అంతా మనం ఇవి ప్యూర్లో ఇచ్చామండి. ఇప్పుడు ఇది మనకి సెమీలో అనుకోవచ్చు, అయినా కానీ అసలు ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో మీకు. చూడండి శారీ ఓవరాల్ అంతా మనకి వీవింగ్ ఉంటుందండి. ఎంత ఫ్యాబ్రిక్ మట్కా అండి మనకి. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో శారీ. చూడండి అసలు శారీ అంతా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది చూడండి. మంచి క్లాసీ లుక్ అండి, మంచి క్లాసీ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వెరైటీ సూపర్ అండి. శారీ ఓవరాల్ అంతా మనకి క్రీమ్ బేస్ వచ్చిందండి. క్రీమ్ బేస్ పైన ఇదంతా మట్కా చెప్పాను కదండి, వీవింగ్లో ఉంటుంది చూడండి. శారీ ఓవరాల్ అంతా ఇలాగ వస్తుంది. పైన బార్డర్ మనకి సింపుల్ కాంట్రాస్ట్ అండి, లైట్ గ్రీన్లో ఉంది. బాటమ్ బార్డర్ కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ కొంచెం పెద్దది వచ్చేసి దాంట్లో మళ్ళీ ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది చూడండి. ఇదంతా మట్కా ఫ్యాబ్రిక్ అండి, ఇది ఎంత మట్కాలో జూట్ ఫ్యాబ్రిక్ చూడండి. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా సింపుల్ మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే గ్రీన్ కలర్ వస్తుందండి. బ్లౌజ్ కూడా చూద్దాం దీన్ని ఎలా ఇచ్చాడో. బ్లౌజ్ వచ్చేసి సింపుల్ వైట్ ఇచ్చాడండి. క్రీమ్ వైట్ అంటే మనకి క్రీమ్ బేస్ ఉందండి, మరీ వైట్ లాగా కూడా లేదు, ఇది క్రీమ్ బేస్ లాగా ఉంది చూడండి. బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి. మంచి క్లాసీ లుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వెరైటీ సూపర్ అండి. లైట్ వెయిట్. దీంట్లో ఒకటేనండి మనము సేమ్ ఒకటి పెట్టికోట్ మాత్రం మంచి మ్యాచింగ్ తీసి వేసుకున్నామంటే సూపర్ వెరైటీ అండి. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఈ సేమ్ దాంట్లో కూడా ఇంకా మనకి కలర్స్ ఉన్నాయండి అన్నట్టు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి 1575 అండి. ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. అసలు టోటల్ అంతా లైట్ వెయిట్ శారీస్ అండి, ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి.
మంచి క్లాసీ కలెక్షన్ అండి ఇది. మట్కా జూట్ సిల్క్ మీకు తెలిసిన వెరైటీనండి. చూడండి శారీ ఓవరాల్ అంతా ఇలా వస్తుందండి. జాల్ డిజైన్ లాగా ఉంది చూడండి. శారీ ఓవరాల్ అంతా మనకి మంచి జాల్ డిజైన్ లాగా ఉంది. చూసండి మంచి బేబీ పింక్ ఉందండి. క్రీమ్ బేస్ పైన బేబీ పింక్ వచ్చింది. మనకు పైన బార్డర్ కొంచెము పింక్ కలర్లో ఉంది చూడండి. బాటమ్ బార్డర్ కొంచెం పింక్ కలర్లోనే వచ్చేసి దానిపైన ఫ్లవర్ డిజైన్ ఉంది చూడండి. కలర్ ఎలా ఉంది చూడండి. అసలు కలర్ ఎంత క్లాసీగా ఉంది చూడండి. అసలు ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి ఇదంతా. మనకి పళ్ళు చూద్దాం. పళ్ళు సింపుల్ పింక్ వస్తుందండి. పళ్ళు చూడండి, ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. బ్లౌజ్ చూద్దామండి. సింపుల్ ఏనండి. బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ బేస్ పైన ఉంది. హ్యాండ్స్కి మాత్రం ఇట్లా జస్ట్ మనకి పింక్ లైన్ ఇస్తాడు చూడండి. మనకి కోర్ మాత్రం కొంచెం ఇట్లా జరీలాగా వచ్చింది చూడండి. చాలా గ్రాండ్గా హైలైట్గా అనిపిస్తుందండి అట్లా రావడము. కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. మంచి బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది చూడండి. ఇది తీస్తుందంతా బ్లౌజ్ అండి. మీకు ఇది బ్లౌజ్ పార్ట్, ఇది పళ్ళు పార్ట్ అండి. ఇదంతా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ ఓవరాల్ అంతా చూడండి అసలు జిగ్జాగ్ డిజైన్లో ఉందండి. శారీ అంతా మీకు ఎలా కనిపిస్తుందో. ఇది బ్లాక్ కాదండి, నేను బ్లాక్ అంటున్నాను, గ్రే అండి. మంచి గ్రే కలర్లో ఉందండి. అంత జిగ్జాగ్ డిజైన్లో ఉంది చూడండి. శారీ అంతా జిగ్జాగ్ డిజైన్ వచ్చిందండి. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు ఎంత నీట్గా ఉందండి క్లాసీ లుక్లో. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. చూడండి అసలు ఈ కలర్ లైట్ గ్రీన్ కలర్లో ఉందండి. ఓపెన్ అవుతుందంతా బ్లౌజ్ అండి మనకి. నెక్స్ట్ అంతా పళ్ళు పార్ట్ అండి. శారీ ఓవరాల్ అంతా సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి. కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. తెలుస్తుంది కదండి మీకు. శారీ అంతా ఇలా వస్తుందండి. వీవింగ్లోనే ఉందండి ఇది కూడా అంతా. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. సేమ్ పింక్లోనే ఉందండి. కాకపోతే బార్డర్ వచ్చేసి బేస్ కలర్ ఉంది చూడండి. మంచి పింక్ కలర్కి బేస్ కలర్ లాగా ఉంది చూడండి. తెలుస్తుంది కదండి మీకు కలర్. ఇది పైన బేస్ కలర్ వచ్చిందండి. మధ్యలో అంతా మనకి పింక్ కలర్లో ఉంది. బాటమ్ బార్డర్ కూడా అలాగే వస్తుంది చూడండి. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇంకొక వెరైటీ అండి. పేపర్ సిల్క్లోనే కంచి బార్డర్స్తో వచ్చాయండి. కంచి బార్డర్స్ అండి. మళ్ళీ శారీ అంతా మనకి కలంకారీ డిజైన్ లాగా అనిపిస్తుంది చూడండి. కలంకారీ డిజైన్ అంటే కాదేమోనండి, అసలు ఫ్లోరల్ డిజైన్ అనుకోవాలండి. క్రీపర్స్ లాగా ఉంది. మధ్యలో అంతా మనకి ఆరీ వర్క్ వస్తుంది చూడండి. ఎంత ఆరీ వర్క్ చూడండి. ఫిగర్స్ పైన అంతా ఆరీ వర్క్ వస్తుంది. అండ్ మళ్ళీ కంచి బార్డర్ అండి. కంచిపట్టు శారీకి ఎలా వస్తుందో బార్డర్ అలాగ వస్తుందండి. పేపర్ సిల్క్ పైనండి. శారీ అంతా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ సింపుల్ కొంచెం మిర్రర్ వర్క్ లాగా కూడా మిక్స్ అయింది చూడండి. అసలు చూద్దాం శారీ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూడండి. మంచి మనకి రామా గ్రీన్లో ఉందండి కలర్ అయితే. టోటల్ అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ లాగా అనిపిస్తుంది చూడండి. అంత క్రీపర్స్ డిజైన్ అండి. పైన మనకి చిన్న బార్డర్ వస్తుందండి. కంచిపట్టు శారీకి ఎలా వస్తుందో బార్డర్ లాగే ఉంది చూడండి. బాటమ్ బార్డర్ కూడా ట్రెడిషనల్ బార్డర్ అండి. అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇది బార్డర్ మోడర్న్ కమ్ ట్రెండీ శారీస్ అండి. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇదంతా. ఈరోజు మనకి నేను చేస్తున్న వీడియో అంతా మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్లోనే ఉందండి. శారీ ఓవరాల్ అంతా ఇలా ప్రింట్ వచ్చేసి మధ్యలో మాత్రం మనకి ఆరీ వర్క్ వస్తుందండి. సింపుల్ డ్రాప్ పల్లె వస్తుందండి ఇది కూడా. బ్లౌజ్ చూద్దాం. మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఏదైతే మనకి బార్డర్ ఉందో అదే కలర్ మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బార్డర్ వస్తుంది. మ్యాచింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇంత గ్రాండ్గా కనిపిస్తున్న ఈ పేపర్ సిల్క్ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1960 అండి. ఇంకా దీంట్లో వేరియేషన్స్ డిజైన్స్లో కలర్స్ ఉన్నాయండి. చూద్దాం. సేమ్ దాంట్లో ఇంకా కలర్స్ అండి చూద్దాం.
నెక్స్ట్ కలర్ అండి, మంచి నేవీ బ్లూలో ఉంది చూడండి కలర్. ఇది దీనికి స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి. ఎంత ట్రెడిషనల్గా ఉందండి బార్డర్ చూస్తే. శారీ చూస్తే మనకి ప్రింట్లో వచ్చేసి ఆరీ వర్క్తో ఇలా ఇట్లా మనకి కాస్ట్లీ శారీస్ పైన ఎలా వస్తుందో అలా అనిపిస్తుందండి. కానీ రేంజ్ మాత్రం మనకి సింపుల్ రేంజ్ అండి. మంచి లైట్ వెయిట్ శారీస్ అండి, సెమీ ఫాలింగ్ ఉంటాయండి. అట్లా అని మనకి స్టిఫ్గా ఉంటుందని కాదండి, సెమీ ఫాలింగ్ వస్తుంది. శారీ అంతా స్మూత్ శారీ అండి. మీరు శారీ చూస్తే తెలుస్తుందండి మీకు. ఇక్కడ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ సరౌండింగ్లో కంపల్సరీ ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి. సేమ్ ఇంకా నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. మస్టర్డ్ కలర్ అండి, ఆయిల్ మస్టర్డ్. దీనిపైన పికాక్ బ్లూ ఉంది చూడండి బార్డర్ వచ్చేసి. అసలు కలర్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఈ వర్క్ అంతా మనకి ఆరీ వర్క్ అండి. పళ్ళులో చిన్నగా స్ట్రిప్ లాగా ఇచ్చాడండి, అది కూడా అసలు డిఫరెంట్. మళ్ళీ కొంచెం దీనికి మిర్రర్ టచ్ వచ్చిందండి. సింపుల్గా చిన్న మిర్రర్ వర్క్ లాగా ఉంది. చాలా క్లాసీగా ఉన్నాయి కదండి శారీస్ అంతా. ఈరోజు మెజంతా కలర్లో ఉంది చూడండి. బార్డర్ కూడా కాంట్రాస్ట్ అండి. లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా. ఈ కలర్ చూడండి, లైట్ ఆరెంజ్లో మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది. సేమ్ డిజైన్లో కలర్ వేరియేషన్ అండి ఇదంతా మనకి. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో కాకపోతే కొంచెం డిజైన్ వేరియేషన్ అండి. కలర్ పైన చూడండి కొంచెం డిజైన్ వేరియేషన్ ఉందండి. దానికి దీనికి మనకి కొంచెం డిజైన్ అంతా వేరియేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కలర్ అండి, మస్టర్డ్ కలర్ పైన చూడండి. నెక్స్ట్ ఇంకో కలర్ అండి, మంచి రెడ్ కలర్లో ఉంది చూడండి. బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి డార్క్ బ్లూ ఉందండి. డార్క్ బ్లూలో బార్డర్ ఉందండి. మనకి బ్లౌజ్ కూడా ఏదైతే బార్డర్ ఉంటుందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి. లైట్ వెయిట్ శారీ అండి. వాషింగ్ కూడా మనకి ఫస్ట్ టైం మీరు ఒక్కసారి డ్రై వాష్కి ఇచ్చినా పర్వాలేదండి, లేదా ఫస్ట్ టైం మాత్రం షాంపూ వాష్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా లైట్ వెయిట్ శారీస్ అండి. దీంట్లో మంచి గ్రీన్ అండి. గ్రీన్కి వచ్చేసి స్నఫ్ కలర్ ఉంది చూడండి. బార్డర్ ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకో కలర్ ఉందండి. వావ్, చాలా బాగుందండి ఈ కలర్ చూడండి. అసలు టస్సర్ కలర్ లాగా ఉందండి. చీకు కలర్, ఇది మన సపోటా కలర్ వస్తుంది కదండి, దానిలాగా ఉందండి. బార్డర్కి వచ్చేసి మనకి స్నఫ్ కలర్ ఉందండి. దీనిపైన మనకి ఇదే కలర్ మనకి బార్డర్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి. చూసారు కదండి, ఈరోజు వెరైటీ అంతా మనకి ఎక్స్క్లూజివ్ ఐటమే ఇచ్చానండి. దీంట్లో ఇంకా చాలా వెరైటీ ఉందండి. ఒకసారి మీరు స్టోర్కి విజిట్ చేయండి, చాలా కలెక్షన్ ఉందండి. నేను కొంచెం ఐటమ్ మాత్రం ఇక్కడ చూపించగలుగుతున్నాను. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి కంపల్సరీ మా స్టోర్కి విజిట్ చేయండి. చాలా వెరైటీ ఉంటుంది మీకు. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ కొత్త వెరైటీస్ మిస్ అయిపోతారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.